నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య. ఏంటి భారతి మనకి షాకులు, కార్మికులేమో తిరగబడ్డారు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతీ రెడ్డితోటి ఏంటి భారతి మనకి షాకులు అని చెప్పేసి అడుగుతున్నట్టుగా పెట్టాను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్య షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మనం చూసినట్లయితే సీదిరి అప్పలరాజు అరెస్టు, అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్టు, అలాగే తమ్మినేని సీతారాం మీద కేసు ఉంది. అలాగే ఇతరత్ర నాయకులు కూడా చాలామంది ఇలాగే కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఇలాంటి టైంలో అంటే వైసీపీ పూర్తిగా డల్ అవుతుంది. ఒక పక్క చూస్తే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ వైసీపీ మీద తిరుగుబావుట ఎగరేసే పరిస్థితికి వచ్చింది. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి మీద, ఆ పార్టీలోని లేళ్ల అప్పిరెడ్డి లాంటి వాళ్ళు, నందిగాం సురేష్ లాంటి వాళ్ళ మీద ఎలిగేషన్స్ చేస్తూ ఆయన రోడ్డెక్కారు. సో ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో లేరు, కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారో తెలీదు. రేపో మాపో వైసీపీ కార్యాలయాన్నో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటినో ముట్టడించినా ఆశ్చర్యపోకర్లేదు. ఇన్ని షాకుల మీద షాకులు తగులుతుంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు భారతీ సిమెంట్స్ విషయంలో కూడా మరో షాక్ తగులుతోంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకని అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాము భారతీ సిమెంట్స్ బయట కార్మికులు, గ్రామస్తులు ఎలా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు అనేది ప్లకార్డులు పట్టుకుని, ఇదిగోండి భారతీ సిమెంట్స్ది, ఇది కంపెనీ దగ్గరలోనే భారతీ సిమెంట్స్కి వ్యతిరేకంగా వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారు. ఎందుకు అలా నిరసనలు తెలియజేస్తున్నారు? భారతీ సిమెంట్స్ పట్ల ఇలా నిరసనలు తెలియజేయటం వల్ల జగన్మోహన్ రెడ్డికి, భారతీ రెడ్డికి నష్టమా కాదా అనంటే ఖచ్చితంగా నష్టం అనే చెప్పాలి. ఒక పక్క చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేము అసలు ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాలు ఇచ్చేసాము, రాష్ట్ర ప్రజలందరినీ కూడా సంక్షేమంలో ముంచెత్తాము అని చెప్పుకున్నారు. అదే రైట్ అయితే మరి భారతీ సిమెంట్స్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు తీసేయడం ఎందుకు, వాళ్ళకి సరిగా జీతభత్యాలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం ఎందుకు? అంటే సొంత కంపెనీలోనే భారతీ రెడ్డి, జగన్ రెడ్డి ఇద్దరూ కూడా కార్మికులకు అన్యాయం చేస్తున్నారంటే అసలు వీళ్ళకి రేపు మనం అధికారం ఇవ్వాలా? ఇస్తే మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అనుకోరా? సో ఇదే పరిస్థితి ఇప్పుడు భారతీ రెడ్డికి, జగన్ రెడ్డికి వచ్చింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి ఆయనకి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలన్నీ దగ్గరుండి ఆవిడే చూసుకుంటారు. ఒక పక్క పొలిటికల్గా కూడా అడపాదడపా జగన్మోహన్ రెడ్డికి అవసరమైన ప్రతిసారి కూడా ప్రచారాలు చేస్తూనే ఉంటారు, ఎన్నికల ప్రచారాలు, ఎలక్షన్ల టైంలో. ఆ తర్వాత మళ్ళీ మామూలే, ఆవిడ బిజినెస్లు ఆవిడ చూసుకుంటూ ఉంటారు. అయితే పెద్దగా పొలిటికల్గా ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. కానీ భారతీ రెడ్డి మాత్రం ఎప్పటికప్పుడు అవసరమైన ప్రతిసారి కూడా వైసీపీ కోసం రంగంలోకి దిగుతూనే ఉంటారు, ప్రచారాలు కూడా చేస్తూనే ఉంటారు అని చెప్పి మాత్రం మనం చూడొచ్చు. ఇక ప్రస్తుతం భారతీ సిమెంట్స్ విషయానికి వద్దాం. ఏదైనా పరిశ్రమ వద్ద బాధితుల ఆందోళన తెలపడం సర్వసాధారణం. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలో రైతులు ఉద్యమం తీవ్రతరం చేశారు. అక్కడ భారతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద నిర్వాసిత రైతులతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన సమయంలో తమ విలువైన భూములను అప్పగించిన రైతు కుటుంబాలకు శాశ్వత ఉపాధి కల్పిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. సరైన నష్టపరిహారం అందిస్తామని కూడా చెప్పుకొచ్చారు. అయితే యాజమాన్యం పూర్తిగా పక్కన పెట్టడంతో బాధితుల్లో ఆగ్రహం ఒక్కసారిగా వ్యక్తమైంది. ఎందుకంటే ఇచ్చిన మాట పక్కన పెట్టేస్తే వాళ్ళ కోపం వస్తుంది కదా. అందుకే పరిశ్రమ ఎదుట నిరసన శిబిరం ఏర్పాటు చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉద్యోగాల తొలగింపు కూడా జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. పరిశ్రమ ఏర్పాటు సమయంలో అప్పటి ప్రభుత్వం చాలా రకాలుగా హామీలు ఇచ్చిందని నిర్వాసితులు చెప్తున్నారు. ఇక భూములు త్యాగం చేసిన రైతులకు ప్రాథమికంగా ఉద్యోగాలు ఇచ్చినట్టుగా కూడా ఇచ్చి క్రమేపీ రకరకాల కారణాలు చూపిస్తూ వారిని విధుల నుంచి తొలగిస్తోంది. తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్న కొద్ది మందికి కూడా అరాకొరా జీతాలు ఇస్తుంది. సో అయితే ఇక్కడ ఈ మాట విన్నప్పుడు నాకు ఇద్దరు వ్యక్తులు గుర్తొస్తున్నారు. వారెవరు అనేది మీకు చూపిస్తాను. సాక్షి టీవీలో, సాక్షి పత్రికలోనో ఈయన పనిచేశాడు. ఈయన పేరు ప్రియదర్శి రామ్. ఈయనకి పిఎఫ్ఓ ఇలాంటివేవో రావాల్సి, అంటే ఆ పని చేసి మానుకునే టైంలో పిఎఫ్లు గట్రా రావాల్సినవి ఉంటాయి కదా, అవి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు సాక్షి యాజమాన్యం అని ఆయనే చెప్పి సరదాగా నవ్వు వదిలేశారు. అంటే ఆయనకి ఆ పిఎఫ్ అంత అవసరం లేకపోయి ఉండొచ్చు, కానీ
కార్మికుల పరిస్థితి అలా కాదు కదా. జీతభత్యాలు ఇవ్వకపోతే గ్రామస్తులు వాళ్ళ దగ్గర తీసుకున్న భూములకు బదులు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ ఉద్యోగాల్ని కూడా ఏవేవో కారణాలు చూపించి తీసేస్తే ఎలాగా? ఇలాంటి పెద్దవాళ్ళకంటే ఇబ్బందులు లేకపోవచ్చు. ప్రియదర్శి రామ్ అటు సినిమా నటుడుగాను ఉన్నాడు, రకరకాల బిజినెస్లు ఏమన్నా ఉంటే ఉండుండొచ్చేమో బయట. అందుకే ఆయనకి ఆ పిఎఫ్ డబ్బులు లేకపోతే ఇతరత్ర అంశాల్లో రావాల్సిన డబ్బులు సాక్షి యాజమాన్యం నుంచి ఇవ్వకపోయినా ఆయనకు నొప్పి కలగలేదు. అలాగే ఇంకొక వ్యక్తి గంగుల నగేష్ అంటారు ఇతన్ని. ఈయన కూడా మొన్న ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టం, నేను సాక్షిలో కూడా పనిచేశాను మార్కెటింగ్ దాంట్లో, నాకు రావాల్సిన డబ్బు కొంత ఆగిపోయింది, అలాగే నేను అడ్వర్టైజ్మెంట్లకు పనిచేసిన డబ్బులు బయట వాళ్ళు ఇవ్వకపోతే నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడతానన్నారు. ఎందుకంటే ఆ అడ్వర్టైజ్మెంట్లు వేయించింది నేను కాబట్టి నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతానని చెప్పేసి కూడా మాట్లాడారు ఆ రోజు సాక్షి యాజమాన్యంలో వాళ్ళు అని చెప్పి చెప్పుకొచ్చాడు. మొత్తానికి అది ఎంతవరకు రైటో ఏమో తెలియదు, కానీ ఇలాంటి ఎలిగేషన్స్ అయితే భారతి అండ్ జగన్ మీద ఉన్నాయి. వాళ్ళకి రావాల్సిందైతే ముక్కు పిండి వసూలు చేస్తారు, వాళ్ళు ఇవ్వాల్సిందైతే అసలు పట్టించుకోరు అనే మాట భారతిరెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. అంటే ఎప్పటి నుంచో ఉంది, బహిరంగ ఆరోపణే అది. సో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ తిరుగుబాటుకు సంబంధించి చూస్తే తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్న కొద్ది మందికి కూడా అరాకొరా జీతాలు ఇస్తోంది యాజమాన్యం. ఇటీవల కనీస ముందస్తు సమాచారం లేకుండా వారిని ఉద్యోగాల నుంచి కూడా తొలగించేసింది. ఈ పరిస్థితిలో రోజు పూర్తిగా ఎదురవుతోంది అనటంలో బాధితులు ఆందోళనకు దిగారు. అంటే రోజులు గడిచిపోతున్నాయి, ఎటువంటి పురోగతి లేకపోవడంతో బాధితుల్లో ఉక్రోషం ఎక్కువైంది. అంటే వాళ్ళ ఆవేదన ఆందోళన ఎక్కువైంది. సో భారతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ ప్రధాన గేటును ముట్టడించి భారీ ధర్నా చేపట్టారు, యాజమాన్య వైఖరిని ఎండగట్టారు. దీంతో పరిస్థితి కొంచెం అదుపు తప్పినట్టుగా అయింది అని మాత్రం చెప్పుకోవచ్చు. సో మరి ఇది నిజంగా భారతీ సిమెంట్స్ చేస్తున్న ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో, తీసుకుంటున్న చర్యలు కార్మికుల పట్ల, గ్రామస్తుల పట్ల, భూములు ఇచ్చిన గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల భారతీయ యాజమాన్యం తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో, కఠినంగా వ్యవహరిస్తున్న వ్యవహార శైలి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా భారతీ సిమెంట్స్కి, అటువైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఇబ్బందిగానే మారుతుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, వీళ్ళు చాలా అమాయకులేమో ఆ భూములు ఇచ్చిన రైతులు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే సరస్వతి పవర్స్ అని చెప్పేసి మాచర్లకి దగ్గరలో ఒక ఫ్యాక్టరీని పెడతామని చెప్పి అప్పట్లో రైతుల దగ్గర, మాచర్ల అంటే పల్నాడు జిల్లాలోని మాచర్ల ఆ ప్రాంతం రైతుల దగ్గర భూములు తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే భారతిరెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళు భూములు తీసుకున్నారని ఒక టాక్ ఉంది. అయితే ఆ భూములు తీసుకునేటప్పుడు ఏం చెప్పారు, మేము ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టబోతున్నాం, ఒక భారీ స్థాయి ఫ్యాక్టరీ రాబోతుంది, అది వచ్చిందంటే మీకు ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, పైగా మేము ఇక్కడ స్కూళ్ళు కట్టిస్తాం, ఆసుపత్రులు కట్టిస్తామని కూడా చెప్పారు. కానీ భూములు అయితే తీసుకున్నారు, ఫ్యాక్టరీ పెట్టలేదు. ఎటువంటి ఫ్యాక్టరీ పెట్టకపోతే మరి స్కూళ్ళు ఎక్కడ కడతారు, కాలేజీలు ఎక్కడ పెడతారు, ఆసుపత్రులు ఎందుకు కట్టిస్తారు? ఇవేమీ జరగలేదు. మరి మా భూములు మాకు ఇచ్చేయండి అన్నప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ అనుచరులు అక్కడికి వెళ్ళి భూములు వెనక్కి కావాలి అని అడిగిన రైతుల మీద కూడా దౌర్జన్యానికి పాల్పడ్డారు అని ఇప్పటికీ పల్నాడులో చెప్పుకుంటూ ఉంటారు. సో భారతిరెడ్డిని అలాగే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని భూములు ఇచ్చి అల్లాడిపోయిన రైతులు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు అని చెప్పేసి కూడా టాక్ ఉంది. మరి ఇది వాళ్ళ పొలిటికల్ కెరియర్కి ఎంత డ్యామేజ్ చేయబోతోంది భవిష్యత్తులో ఏమో, ఏం జరుగుతుందో మరి చూడాలి. ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుందా, బాధితులకి అండగా ప్రభుత్వం ఏమైనా నిలబడుతుందా, వాళ్ళు ఇలాగే ప్లకార్డులు పట్టుకుని అలా నిరసన తెలుపుతూనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా, బాధితులకు ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందా? స్వతహాగా జగన్మోహన్ రెడ్డే ఇలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన హెరిటేజ్ ఫ్యాక్టరీ ముందు ఉంటే గనక ఆయన ఏ స్థాయిలో రెచ్చిపోయేవాళ్ళు, ఏ స్థాయిలో దుమ్మెత్తిపోసేవాళ్ళు. మరి తనకి సంబంధించి, తన భార్యకి సంబంధించి భారతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ ముందు ఇలా బాధితులు నిలబడితే జగన్మోహన్ రెడ్డి గుండె కరగటం లేదా అని చెప్పి చాలామంది ఇప్పుడు బయట మాట్లాడుకుంటున్నారు. సో మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి ఎలా చర్యలు తీసుకుంటారు, దీన్ని ఎలా డీల్ చేస్తారు ఏంటి అనేది తెలియాలంటే వేచి చూడాలి. మరి వీళ్ళకి న్యాయం జరుగుతుందంటారా, జగన్మోహన్ రెడ్డి న్యాయం చెయ్యడంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.